మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో ఆదివాసుల జరిగే మహా జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. ఈ జాతర అంటే 2 సంవత్సరాలకు వచ్చే జాతరకు మొత్తం అంటే మేడారం మొత్తం ముస్తాబు చేస్తున్నారు. 28 నుంచి ఈ నెల 28 నుంచి 30 తారీఖు వరకు జాతర తేదీలు ఖరారు చేశారు పూజారులు. 31 తారీఖు నాడు తల్లులు సమ్మక్క సారలమ్మ వనప్రవేశం ఉంటుంది. అయితే ముఖ్యంగా ఈ మహాజాతర మేడారం సమ్మక్క జాతర మేడారం జరుగుతుంది. అయితే ఈ జాతరని తలపించే విధంగా కూడా మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలంలో ఉన్నటువంటి వట్టివాగు చింతలగట్టు వట్టివాగు జాతర కూడా పెద్ద అంటే దీనికి ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ 2 సంవత్సరాలు జరిగే జాతర మేడారం జాతర తలపిస్తుంది. ప్రస్తుతం మనం వట్టివాగు చింతలగట్టు వట్టివాగు దగ్గర ఉన్నాము. ఇక్కడ కూడా ఎక్కడైతే సమ్మక్క సారలమ్మ ప్రతిష్ఠించారో దాన్ని కూడా అనుగుణంగానే ఇక్కడ గద్దెల మీద కూడా దేవతలు కొలువైదేరారు. ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర ఘనంగా జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కూడా మేడలో ఏ విధంగా తంతు జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు గద్దెల సమ్మక్క సారమ్మతో పాటు ఇటు గోవిందరాజులు పగిడిదరాజులు నావలమ్మ కూడా ఇక్కడ మొత్తం కొలువై ఉన్నారు. ఇక్కడ కూడా అడవి ప్రాంతంలో అంటే మా గూడులో ఉన్నటువంటి అడవి ప్రాంతంలో కూడా సుమారు కొన్ని వేల ఎకరాల్లో కూడా ఈ మొత్తం అడవి విస్తరించింది. దీంట్లో భాగంగా కూడా ఈ అడవిలో మనం వెదురు బొంగులలో కూడా ఇక్కడ తల్లులు కొలువై ఉన్నారని చెప్పేసి ఇక్కడ వీళ్ళ పగడ నమ్మకం అవుతుంది. ప్రతిసారి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఏ విధంగా అయితే సమ్మక్క సారలను కొలుస్తారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు చిలకలగట్టు నుంచి, ఒకవైపు నుంచి కన్నెపల్లి నుంచి సారలమ్మ చిలకలగట్టు నుంచి అయితే సమ్మక్క తీసుకొస్తున్నారో అదేవిధంగా కూడా ఇక్కడ జాతర తీరు కూడా ఖరారు చేశారు వీళ్ళు. ఇప్పుడిప్పుడే అంటే పూజారులు కూడా ఇక్కడ భక్తుల కోలాహలంతో మొత్తం అడవి మొత్తం సమ్మక్క సారలమ్మ నామస్మరణతో మారిపోతుంది. ఈ జాతరకు వచ్చే భక్తులకు ఏ విధంగా సౌకర్యాలు చేశారు, ఈ జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఏ విధంగా స్టార్ట్ అవుతుంది, వాళ్ళ పూజారులు వాళ్ళు అడిగి తీసుకుని ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, ఈ జాతర ఒక ముఖ్య విశిష్టత ఏంది, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? ఇది దారం సిద్ధండి. ఈ వట్టివాగు సమ్మక్క సారలమ్మ పూజారుల సంఘం అధ్యక్షుడు మాట్లాడుతున్నా. ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర మినీ జాతర మహా జాతర చేయడం జరుగుతుంది. ఈ జాతర 14 సంవత్సరాల నుండి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలతో ప్రకారం చేయడం జరుగుతుంది. మేడారంలో ఎలా చేస్తారో అదే విధంగా కూడా సమ్మక్క సారలమ్మ జాతర చేయడం జరుగుతుంది. వడ్డాలు తీసుకొచ్చే ఒక క్రమం జరుగుతుంది. ఇక్కడ మీకు అంటే వంశక పారంపర్యంగా వచ్చిందా, ఎప్పటి జరుగుతుంది అంత మీ ఇక్కడ సేమ్ అండి, సేమ్ మేడారంలో ఎలా ఆచార ప్రకారం అంటే ఇక్కడ వడ్డేలు అంటారు. 3వ గొట్టు వాళ్ళు, 5వ గొట్టు, 4వ గొట్టు, 6వ గొట్టు, 7వ గొట్టు వాళ్ళు ఉంటారండి. ఇక్కడ సమ్మక్క సారలమ్మని కొలిసేవారు 3వ గొట్టు వాళ్ళు, వడ్డే గోత్రం అంటారు, వాళ్ళు వడ్డేలు అంటారు. ఈ 4వ గొట్టు చేసేవాళ్ళు సన్పగాని గొట్టు వాళ్ళు చేస్తారు, పగిడిదరాజు గోవిందరాజుని. సమ్మక్క సారలమ్మ జాతర మొదలైనప్పటి నుంచి కూడా ఒక తంతు ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు, అడవి ప్రాంతం నుంచి ఏ విధంగా ఉంటుంది తంతు? ఎప్పటి స్టార్ట్? 28వ తారీఖున అంటే 21న మండమెలిగే పండుగ ఉంటుంది. మండమెలిగిన ఆ రోజు నుంచి పూజా కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, పూజారు చేస్తారు. 28వ తారీఖున పగిడిద్దరాజు జగనాయకుల గుడి నుంచి పెనక వంశులు తీసుకొస్తారు, గద్దెకి ప్రతిష్టాపన చేస్తారు ఫస్ట్గా. తర్వాత గోవిందరాజులు మచ్చర్ల నుంచి గోవిందరాజు, కుమరమ్మి గుడి నుంచి గోవిందరాజులు తీసుకొస్తారు. అదేవిధంగా కొత్తగూడెం మండలం గోపాలపురం నుంచి నాగులమ్మని తీసుకొస్తారు. అదేవిధంగా బయ్యార మండలం గొరిమిల నుంచి మన జంపానం తీసుకొస్తారు. ఇట్లా ఈ విధంగా 28వ తారీఖున గద్దెకి ప్రతిష్టాపన చేస్తారు. సమ్మక్క సారలమ్మ ఎక్కడ చేస్తారు? ఈ సారలమ్మని మట్టవాడి నుంచి అక్కడ సిద్ధమైన వంశులు గద్దెకి ప్రతిష్టాపన చేస్తారు. సమ్మక్క తల్లి సూర్యునిగుట్ట నుంచి ఇక్కడ సమ్మక్కని తీసుకొస్తారు. జరిగే తంతు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఎంతమంది పోతారు అడవిలోకి, ఎంతమంది తీసుకొస్తారు, అదొక కార్యక్రమం ఉంటుంది. ఏ కార్యక్రమం చేసిన తర్వాత పోతుందా? ఈ సమ్మక్క నుండి మనం గురువారం నాడు ఒక వనం తీసుకొస్తారు. ఫస్ట్ పూజారులు ఒక 5 పూజారులు తీసుకుపోయి అమ్మని 2 సంవత్సరాలు సూర్యునిగుట్ట మీద ఉంటుంది కాబట్టి అమ్మకి నీడ ఉండాలని మా ఆచార ప్రకారం వనం అంటే లంక బొంగు, ఆ లంక బొంగుని పొద్దుగాల 8-9 గంటలకు గద్దె మీద తీసుకొస్తారు. ఆ గద్దె మీద శుద్ధి చేసినాక సమ్మక్కని సూర్యునిగుట్టకు 5 పూజారులు వస్తారు. 5 పూజారులు ఒక రహస్యమైన ప్లేస్ దిగిపోతారు. పోయినాక ఒక 4 పూజారులు గుట్ట మార్గం మధ్యలోనే ఒక రహస్య పూజ చేస్తుంటారు. ఒక
బూరుగు చెట్టు ఉంటుంది. మాకు ఆచార ప్రకారం మా ట్రైబల్స్ బూరుగు చెట్టుని ఎక్కువ నమ్ముతారు. ఇప్ప చెట్టు, బూరుగు చెట్టు. ఆ బూరుగు చెట్టు కింద కొంతమంది 4 పూజారులు మాత్రం అక్కడ ఉన్న ఒక చిన్నపాటి రహస్యంగా మేము ఒక పూజ చేస్తాం ట్రైబల్స్. ఆ 4 పూజారులు, నేను ప్రధాన పూజారి, సమ్మక్కని తీసుకొచ్చే ప్రధాన పూజారిని. నేను అమ్మవారి దగ్గరికి నేను వాళ్ళకి చెప్పకుండా ఒక రహస్యంగా వెళ్ళిపోయి నా పూజ ప్రకారం నేను తీసుకొచ్చి అమ్మని పూజ చేసుకొని మళ్ళీ నేను రిటర్న్ వెనక్కి తిరిగి వచ్చేసి మళ్ళీ 4 పూజారుల దగ్గరకు వచ్చి మేము అందరం కలిసి ఒక పూజ, ఒక డోలియంతో ఒక పాట పాడుతూ ఒక అమ్మని ఒక శుద్ధి చేసే కార్యక్రమం చేసుకొని అదే రోజు గురువారం నాడు సాయంత్రం గద్దెకి ప్రతిష్టం చేస్తాం 5 అంటే మీతో పాటు ఉండే వీళ్ళంతా కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకత ఉందని తెలుస్తుంది కదా, మీరేం చేస్తారు? ఇక బ్రహ్మీయ రాజు ఈయన. మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మయ్య, జాతర కమిటీ అధ్యక్షుని. ఇక్కడ బొట్టివాగు జాతర కమిటీ అధ్యక్షుని. ఏ విధంగా జరుగుతుంది జాతర ఇక్కడ అంతా? జాతర మా ఆదివాసి సంప్రదాయ ప్రకారం అక్కడ ఆ పెద్ద మేడారంలో ఏ విధంగా జరుగుద్దో ఇక్కడ కూడా అదే విధంగా జరుగుద్ది. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది ఇక్కడ? 3 రోజుల పాటు ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ నెక్స్ట్ 21 నుంచి వెళ్ళి జనవరి 21 తారీఖు నుంచి మండమెలుగుడు పండుగ, మండమెలుగుడు నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 2వ తారీఖు వరకు అయిపోతుంది. మరి భక్తులకి ఏ నమ్మకం ఉంది అంత ఇక్కడ ఈ మన వట్టివాగు జాతర? ఇక్కడ నమ్మకం అంటే వాళ్ళు కోరిన కోరికలు, వాళ్ళ పంటలు, బావులు తీసుకున్న బావి పడడం, బోర్ వేసుకున్న బోరి, ఇల్లు కట్టుకున్న సంతానం లేని వాళ్ళు అన్నీ సక్సెస్ అయింది. ఫుల్ వచ్చి ఇక్కడ వచ్చి నమ్మకంతో ఇక్కడికి వచ్చి అందరూ మన ఏటాకులు కోళ్ళు తెచ్చుకొని బలిచ్చుకొని మొక్కులు తెచ్చుకొని వెళ్ళిపోతుంటారు. సుమారు అంటే ఈ 3 రోజుల జాతర పేరు మీద ఎంతమంది భక్తులు రావచ్చు? 4 లక్షల దగ్గరకు వస్తున్నారు. 4 లక్షల వరకు వస్తారా? 4 లక్షల వరకు వస్తున్నారు. వచ్చిపోయే వాళ్ళు అక్కడ నుంచి పైన రిటర్న్ వచ్చేటోళ్ళు ఇక్కడ ఒక రోజు స్పెండ్ చేసి ఇక్కడ మొక్కుకొని ఇక్కడ జాతర చేసుకొని వెళ్ళిపోతారు. అంత పెద్ద జాతర జరుగుతుంది. మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకొని ప్రభుత్వం తరపు నుంచి మీకు ఏమైనా వచ్చింది? ఏమన్నా వాస్తవం అండి సార్, మహాజాతర కాబట్టి మేము గత 4 నెలల క్రితమే ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని, ఇక్కడ ఉన్న ప్రజెంట్ మహబూబాద్ ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా మినిస్టర్ సీతక్క గారిని కలవడం జరిగింది. వాస్తవంగా సానుకూలంగా సంధించి మనకు ఒక 53 లక్షల రూపాయలు మేడారం ట్రస్ట్ నుంచి మాకు విడుదల చేశారు సార్. అవి ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. ఫినిషింగ్ అని 2 రేకుల షెడ్లు, స్నానఘట్టాలు, హ్యాండ్ బోర్ 2, అమ్మవారి చుట్టూ డ్రిల్స్, భక్తులకు టాయిలెట్, ఇవన్నీ శాంక్షన్ అయినాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. మేము కూడా వాస్తవంగా సీతక్క గారికి, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారికి, ఇక్కడ మాధవపెద్ది అమరేంద్ర రెడ్డి గారు కూడా అతనే ముందుండి నడిపించారు. వాస్తవంగా మేము ప్రత్యేకంగా ఈ గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు మనం విజువల్స్ గా చూసుకోవచ్చు. అంటే మేడారం జాతర అడవి ప్రాంతం ఏ విధంగా అయితే ఈ పెద్ద పెద్ద చెట్లు అడవి ప్రాంతం ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ఇట్లనే అమ్మవార్ల దగ్గర కూడా ఏ విధంగా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు అంతది? అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆదివాసీ దేవతలు అడవిలోనే ఉంటారు కదా. ఇది లంక వనములు. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఎక్కడ కూడా ఇలాంటి ప్రకృతి లేదు. అసలు అమ్మ సమ్మక్కలంటే, సారలమ్మలు అంటే ప్రకృతికి సంబంధించిన వనదేవతలు కాబట్టి వనములనే ఉంటున్నారు. కాబట్టి చాలా మంది వచ్చిన భక్తులు ఖమ్మం, వరంగల్, ఈ 2 ఉమ్మడి జిల్లాల నుంచి కూడా చాలా మంది భక్తులు 5-6 లక్షల మంది వస్తుంటారు. మేడారం పోయి వచ్చే వాళ్ళు కూడా ఇక్కడ స్పెండ్ చేసి అమ్మవారి దర్శనం చేసుకుని పోతారు. ఇక్కడ కొంతమంది మహిళలు అడిగి వేసుకుందాం. అమ్మ మీరు చెప్పండి, అంటే భక్తులు ఎట్లా వస్తారు, మీరు దీనికి ఏ విధంగా కొలుస్తారమ్మా? నా పేరు మాది మట్టవాడ సార్. నా పేరు సిద్ధవేణ పూర్ణ. నేను సార్లమ్మ పూజారిని, దేవర బాలని. జనం మాత్రం వస్తారు సార్, బాగానే వస్తారు. వాళ్ళు కోరిన కోరికలు తల్లి నెరవేరుతుంది కాబట్టి ఈరోజు వచ్చిన వాళ్ళు మళ్ళీ రేపు కూడా రావాలి అని వస్తారు. ఇక అంటే ఇక్కడికి వచ్చే జనాలకి, అంటే సమ్మక్క సారలమ్మ వాళ్ళకి ఏ విధంగా వాళ్ళకి స్వాగతం పడుతుంది, వాళ్ళ కోరికలు ఏ విధంగా నెరవేరుతుంది చెప్తున్నారు? వాళ్ళు ఇప్పుడు మాకు సంతానం లేదు అని సంతానం వాళ్ళు ఇక్కడ మేము దేవర బాలలో సంతానం పడేపిస్తాం. ఈసారి సంతానం పడేపిస్తే వాళ్ళు వచ్చేసరి వరకు వాళ్ళకు అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. అందులోటిగా వాళ్ళు ఏం మొక్కుకుంటే పిల్లలకు జాబు కావాలంటే జాబు, ఏమైనా పంటలల్లో, గొడ్లల్లో, గోదల్లో, అట్లాంటి వాటిల్లో అన్నిట్లా వాళ్ళకు కోరికలు నెరవేరుతున్నాయి కదా. అందుకే ఇంకా ఎక్కువ వస్తున్నారు. చూసాం కదా ఇక్కడికి మొత్తానికైతే మన మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి వట్టివాగు చింతలగట్టు ఈ సమ్మక్క సారలమ్మ జాతరకి సుమారు ఈ జాతర సమయంలో 4 లక్షల మంది భక్తులు ఇక్కడికి వచ్చి తమ దర్శనం చేసుకొని కూడా పోతుంది చెప్తున్నారు. మనం ఇక్కడ ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. సమ్మక్క దగ్గర దర్శించుకున్న తర్వాత అనంతరం అక్కడ సారమ్మ తల్లి ఉంది. ఇటువైపు చూసుకుంటే మన గోవిందరాజు, పగిడిద్దరాజులు కూడా నిజంగా మనం చెప్పుకోవాలంటే అడవి ప్రాంతంలో, అంటే బొంగు ఈ విధంగా చెట్ల ప్రాంతంలో కూడా ఏదైతే మేడారంలో సమ్మక్క సారల కొలువు తీరిన ఉన్న ప్రత్యక్షంగా కూడా ఇక్కడ
అదే మనకి కల్పిస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఇదంటే ఈ జాతర మేడారం తర్వాత కూడా ఈ వట్టివాగు చింతలగట్టు వట్టివాగు జాతర రెండోదని కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఈ జాతరకు వచ్చే భక్తులకు సౌకర్యార్థం కూడా టాయిలెట్స్ కానీ ఇతరత్ర బాత్రూమ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానీ కూడా ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు కొంత సహాయం అందింది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్న పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో కూడా ఇంకా మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇక్కడ పూజారులు మొత్తం కోరుతున్న పరిస్థితి.